అందరికీ వందనాలు. ఈ 10 సంవత్సరాల సంఘ ఆవిర్భావ రోజు సందర్భంగా మీతో నేను కొన్ని విషయాలు పంచుకోవాలి. బహుశా పాస్టర్ గారు కూడా అనుకోని ఉండకపోవచ్చు. ఈ హౌస్ని స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ మందిరం ఏర్పాటు చేస్తాను, 10 సంవత్సరాల నా సువార్త ప్రయాణాన్ని కొనసాగించి, మీకు తెలియదు, రక్త సంబంధుల మధ్య పరిచర్య చేయడం చాలా క్లిష్టకరమైనది. అన్నోన్ పర్సన్స్ మధ్య వెళ్ళి చేయటం కన్నా రక్త సంబంధుల మధ్య చేయటం, వాళ్ళని పిలిచి సువార్తకులో కూర్చోబెట్టడం, వాళ్ళని దేవుళ్ళు నడిపించడం ఎంత కష్టమో ఒకసారి పాస్టర్ గారిని మీరు బర్త్డే విషెస్ చెప్పిన తర్వాత అడిగి చూడండి. ఆల్రెడీ చెప్పుంటారు. తన జన్మని సార్థకత చేసుకోవడం ఎలాగా అనేది మనకు ఒక ఎగ్జాంపుల్. ఎవరైనా ఇంటిలో ఒక చిన్న గదిని ఇస్తారు. ఎప్పుడన్నా పాస్టర్స్ వస్తే వాళ్ళు ఇండివిజువల్గా చేసుకుంటారు. అది కూడా బిబ్లికల్గా ఇన్ఫ్లుయెన్స్ అయి చేస్తారు. ఇంటినే తన ఉదార స్వభావాన్ని నేను చెప్పడానికి ఇక్కడ ఒక డాటర్గా రాలేదు, కానీ ఒక పరిచర్య చేస్తున్న, ఒక ఉపదేశాలను చేస్తూనే అనేక ప్రాంతాలు తిరుగుతున్న నాకు ఒక త్యాగపూరితమైన, ఒక ఇన్నోసెంట్ పాస్టర్స్ ఎలా ఉంటారు అనే ఒక యాంగిల్లో నేను గ్రహించింది, నేను చూసింది మీకు చెప్తున్నాను. కొన్ని సందర్భాల్లో మీకు తెలియదు, నాతో చాలాసార్లు అన్నారు ఇంకిక్కడ ఆపేద్దామా అని. మీకు ఎవ్వరికీ తెలియదు. భయంకరమైన జోరు వర్షాలు, వెళ్ళడం ఎందుకు అనుకొని ఆగిపోయి మా రూమ్లో కూర్చున్నప్పుడు ఎలా మానేద్దాం ఇంకా అని ఆయన విసుగుపడిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు ఆపేస్తే ఎలాగా, దేవుని పరిచర్య కదా, నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి చూడకూడదు కదా అనే ఆ వాక్యాన్ని మేము ఇద్దరం గుర్తు చేసుకొని, అంటే నా అనుభవం చెప్తున్నాను. ముఖ్య పాఠాలుగా ప్రయాస చాలా ఉంటుంది. సంఘాన్ని ముందుకు తీసుకువెళ్ళే బాధ్యతలో పరంగా అందరూ వచ్చేసి తలదించుకొని వాక్యం వినేసి మనసు మార్చుకొని, తద్వారా వారి జీవితాలను మార్చేసుకొని కుటుంబాలుగా ఇక్కడికి వచ్చేసి ఆయన స్తుతించేస్తారు అనుకోవడం చాలా పొరపాటు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా చక్కగా ఉంటారు ఫస్ట్, తర్వాత వాళ్ళ జీవితంలో అనుకోని అలజడులు ఏర్పాటైనప్పుడు, వారి శరీర స్వభావం వాళ్ళు డామినేట్ చేసినప్పుడు దాని ఎఫెక్ట్ సంఘం మీద, సంఘం యొక్క రిప్యుటేషన్ మీద దెబ్బ పడుతుందనే చిన్న అవగాహన లేక, లేదంటే సాతాను తంత్రాన్ని ఎరగని వారై చాలా మంది వెనుతిరిగిపోయారు. అయినా పాస్టర్ గారు కానీ మనం అనుకున్నాం ఇక్కడ పాస్టర్ గారు హ్యాండిల్ చేస్తున్నారు, అందుకే ఇక్కడ అందరం చేకూర్చుకొని అందరం చక్కగా ఉన్నాము అనుకుంటున్నాం. కాదు, ఇది ఖచ్చితంగా దేవుని ప్రణాళిక. మీకు అర్థమవుతుందో లేదో? మన ప్రణాళిక అయితే ఎలా ఉంటుందంటే, కొన్ని రోజులు చేద్దాం, కొన్ని రోజులు ఆపేద్దాం అనిపిస్తుంది, ఒకళ్ళని పిలుద్దాం, ఒకళ్ళని వద్దు అనిపిస్తుంది. మనమైతే అలా, ఎందుకంటే మానవ స్వభావాలు అలా ఉంటాయి. ఒకళ్ళంటే మనకు తెలుసు కదా, నాన్నని ఒకళ్ళని చూస్తే పెట్టాలనిపిస్తుంది, ఇంకొకళ్ళని చూస్తే లాగిపెట్టి కొట్టాలనిపిస్తుంది. అది మానవ సహజం. అదే దేవుని యొక్క ఆలోచన కలిగి ఉన్నాం అనుకోండి, అందరము దేవునిలోకి వచ్చి ఉందాం. ఇది బాప్టిజం తీసుకున్న వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. దాన్ని ప్రైడ్గా తీసుకుని నేను కాపరినే నడిపిస్తాను, అప్పుడు ఉంటుందండి. మీరు అనుకుంటారు పాస్టర్ గారు వచ్చేయండి అని ఆజ్ఞయిస్తారు అని అనుకుంటారు. ఇక్కడ పాస్టరింగ్ చేసే కాపర్ గారు కానీ ఉపదేశం, ఇన్ఫ్యాక్ట్ నేను ఉపదేశం చేయాలనుకున్నప్పుడు కానీ, పైగా సొంత వాళ్ళ మధ్య చేయాలనుకున్నప్పుడు కానీ నా మైండ్ కొన్ని రోజులు యుద్ధం చేస్తుంది. ఆ యుద్ధం ఎందుకంటే, ఎలాగైనా ఇక్కడ సంఘం ఏర్పడక ముందు ఖాళీగా ఉన్న స్థలము యొక్క జ్ఞాపకాలు నా చిన్ననాటి నుండి పోలేదు. మరి దేవుడు ఆ ప్రార్థన విన్నారేమో, ప్రణాళికను ఇలా సిద్ధం చేశారు. యాక్చువల్గా ఆయన పాస్టర్ గారు రూపాయి చాలా జాగ్రత్త. ఎంత జాగ్రత్త అంటే, నాకు రూపాయి ఉంది కదా అని ఖర్చు పెట్టే టైప్ కాదు. అలాంటి వ్యక్తిత్వం కలిగిన ఆయన ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనందరం కూర్చోడానికి ఇల్లు ఇవ్వడం ఏంటి? తను అద్దెకిచ్చుకుంటే ఒక 1000 రూపాయలు రావచ్చు కదా. ఇది మళ్ళీ పైన కూడా వదిలిపెట్టేసేంత ఉదార స్వభావం ఎలా వస్తుంది? ఇది మారు మనసు అంటే. అర్థమైందా? అందుకే దేవుడు ఏమన్నాడంటే, మీ
మారు మనసు పొంది హృదయంలో దేవునిని, హృదయంలో ఎవరిని? పాస్టర్ నన్ను కాదు చెప్పాను, నేను కాదు, ఇంకెవరినో మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మీకేం చెప్తారు అవి తీసుకొని మీ హృదయాల్లో పెట్టుకొని మీ జీవితాలతో వాటిని అవలంబింప చేసుకుంటే మీరు మీ లైఫ్ ని సక్సీడ్ అవుతారు, ఈ లోకంలో ప్లస్ పరలోకంలో. మీకు బాగా తెలుసు వాక్యాన్ని, సామెతలు ఎప్పుడు చదువుతాం కదా, వాక్యాన్ని మీరు కనుక నా ఉపదేశం 3వ అధ్యాయం 1వ వచనంలో అంటారు కదా, నా ఉపదేశాన్ని విని గైకొని గ్రహించి పాటిస్తే చాలు నువ్వు దీర్ఘాయుష్మంతుడివే. ఇంత బాగా బైబిల్ చెప్తున్నా మిమ్మల్ని గుడికి రండి రండి అని పాస్టర్ గారు ఎన్నిసార్లు చెప్పుకుంటారు తన ఈ సంవత్సరపు కాలంలో? ఎన్నిసార్లు? ఒక్కసారన్నా రండి అని పిలిచారని అన్నవాళ్ళ చేతులు ఎత్తండి. ఒక్కసారన్నా. ఎన్నిసార్లు వచ్చారు? అన్నిసార్లు మీరు రాలా. ఆయన సేఫ్ జోన్లో ఉన్నారు, మీరు డేంజర్ జోన్లో ఉన్నారు. ఎస్, పిలిచారు అంటే ఏంటో తెలుసా? దేవుడు నిన్ను పిలిచాడు ఆయన ద్వారా. అదే మాట, ఒక మాట మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ పత్రిక 1 దానికి ముందు ఈ మాట చదువుదాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 9వ అధ్యాయం 10వ వచనం చదవండి. సామెతల గ్రంథము 9వ అధ్యాయము. ఏం కలిగి ఉండటే? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే, భయభక్తులు కలిగి ఉండుట ఏ జ్ఞానమునకు మూలము. జ్ఞానమునకు మూలము. జ్ఞానమునకు మూలం. నేను ఎప్పుడు చెప్తున్నా, భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం. మీరు ఎక్కడో లోకపరంగా అన్ని చూసి వచ్చేస్తే జ్ఞానం వస్తుంది, అన్ని చదివేస్తే జ్ఞానం వస్తుంది, అంత మైండ్లో పెట్టుకుంటే జ్ఞానం వస్తుంది అనుకోవడం మీ పొరపాటు. దేవుని యొక్క విజ్ఞత మీకు కలిగి ఉండటం భయభక్తులే అని చూపించడం. మీకు ఆదివారం ఇక్కడ ఎందుకు చెప్పబడుతున్నట్టు మీకు డెఫినెట్గా బల్ల బుద్ధి చెప్పగలను. ఇక్కడ చెప్పబడుతున్నట్లుగా మీకు వాక్యము ఇంత ప్యూరిఫైడ్గా, క్లారిఫైడ్గా, ఇంకా సమయం పాస్టర్ గారు ఎక్కువ తీసుకున్నారన్నది నిజమే. ఎందుకంటే మీకు నేను ఎక్కువ దేవుడిని ప్రొజెక్ట్ చేయాలి. ఇక్కడ దేవుడి మీద మీకు అవగాహన రావాలి, దేవుడి మీద ప్రేమ కలగాలి. దేవుడు అంటే ఇంకా నాకేమి అక్కర్లేదు అని పాడటం కన్నా చేసి చూపించడం జరగాలన్న సదుద్దేశంతో మీకు వాక్యాన్ని ఎవల్యూషన్ చేసి చెప్పడంలో ఇక్కడ తప్ప చర్చెస్లో ఎక్కడ ఉండదని నొక్కి వక్కాణించగలను. మీకు వేరే చోట్లకి వెళ్తే పాటల ద్వారా దేవుణ్ణి ఎలా మహింపరచొచ్చో చెప్తారు. మనం పాడి 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 ఎలా ఉండొచ్చో, ఆయన్ని ఎలా మనం మెస్మరైజ్ చేయొచ్చు అని మనుష్య పూజ కార్యక్రమాల్ని మీకు నేర్పుతారు. కానీ ఏకైక శాలేము ప్రార్థనా మందిరం ద్వారా మాత్రమే నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, వాక్యాన్ని ప్రకటిస్తున్న నాకు తెలుసు ఎంత బాగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అని. సో నేనేం చెప్తానంటే, మీరు గుడికి రండి, ఎక్కడికైనా వెళ్ళండి మీరు ఆరాధించుకోవడానికి, కానీ వాక్యం వినడానికి మాత్రం శాలేం ప్రార్థనా మందిరానికి రావాల్సిన అవసరం ఉందని నేను చెప్తున్నాను. మీరు భయభక్తులు కలిగి ఉండడం అంటే పాట పాడి చూపించవచ్చు అని చెప్తారు కొంతమంది. భయభక్తులు కలిగి ఉండడం అంటే మనం బాగా ప్రార్థన చేసి చూపించవచ్చు అంటారు ఇంకొంతమంది. కానీ భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం అని బైబిల్ ద్వారా చెప్పించటమే దేవుడి యొక్క ఆలోచనను నెరవేర్చినట్టు. సో ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు బయటికి రావడానికి ఆయన డెకెట్స్ ఆఫ్ ఇయర్ తీసుకోవాల్సి వచ్చింది. కారణం మనమే. ఇంకా ముందుగా ఆయన చెప్పించవచ్చు. మన యొక్క లేట్నెస్ వల్ల, మన యొక్క మందబుద్ధి వల్ల మనకు తెలియకుండా ఆలస్యం చేసుకున్నాం. శరీరపరమైన భవబంధాల మధ్య మునిగిపోయి మనకు తెలియకుండా మనమే పనిష్మెంట్ చేసుకున్నాం. సో బైబిల్ యొక్క ఆలోచనలోకి మీకు తీసుకెళ్తూ ఒక మాట చూపిస్తాను చూడండి. 145వ కీర్తన 145వ కీర్తన
9వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి. ఎవరికి ఉపకారి? అందరికీ ఉపకారి. అందరికీ ఉపకారి. దేవుడైన ఉన్నవాడైన దేవుడు అందరికీ ఉపకారి. ఆయన కనికరములు ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన కనికరము ఆయన సమస్త కార్యముల మీద ఉంది. ఏమన్నా అర్థమైందా మీకు? వాక్యం చెప్పేటప్పుడు ఎవరు కదలకండి, జాగ్రత్తగా వినండి. నేను చాలా తొందరగా ముగించేస్తాను. మీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్సే ఆత్మ ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి మనకు దోహదపడేలాగా చేస్తుంది. అంటే మరి మన యొక్క విషయాల్లో మందబుద్ధులు అయ్యామనుకో ఆత్మ వెళ్ళిపోతారు. సో నేనేం చెప్తున్నానంటే ఆయన ఎలాంటి వారంటే అందరికీ ఉపకారట. ఆయన అందరికీ ఉపకారయ్యి ఏం చేస్తున్నారంటే కనికరం చూపిస్తున్నారంటే ఏ విషయాలలో? సమస్త కార్యాల మీద. మన వైపు నుంచి తప్పున్నా, మన వైపు నుంచి ప్రాబ్లం ఉన్నా ఆయన పని జరిగించి తీరటానికి ఆయన కనికరం చూపిస్తున్నాడు అన్ని విషయాల్లో. అలా అన్ని విషయాలు సమకూర్చబడ్డాయి కాబట్టే ఇక్కడ మనందరం ప్రశాంతంగా కూర్చొని ఆయన మాటను ప్రసిద్ధి చేసుకోగలుగుతున్నాం. ఆయన మాటని వినగలుగుతున్నాం. విన్న మనము భయం పెంచుకోగలుగుతున్నాం, భక్తి పెంచుకోగలుగుతున్నాం. అందుకే 10వ వచనం అంటున్నాడు, దేవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు. ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లిస్తున్నాం? మీకు ఆయన గ్రూప్ లో చెప్పారు కదా, అందరము కలిసి దేవుణ్ణి మహిమపరుద్దాం. ఎందుకు మహిమపరుద్దాం? ఆయన క్రియల వల్ల. ఆయన చేసిన క్రియలు అలాంటివి. ఆయన చేసిన క్రియల్లో ఎలాంటి క్రియలు అంటే ఏమాత్రం లోపం కన్సిడర్ చేసుకొని మనుషుల్ని ఎంచుకొని ఆయనకు అనుకూలంగా మార్చుకొని ఆయన బోరగా మార్చుకొని ఆయనకు ఆశ్రయదుర్గంగా హౌస్ని క్రియేట్ చేయించి ఆయనే ఆయన పనులు చేయించుకుంటారు. ఇది మెరాకిల్ కదా. మీరు మెరాకిల్ ఏంటంటే కన్ను కనపట్లేదు అన్న వాళ్ళకి చేసేదాన్ని మెరాకిల్ అంటారు. నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నుతించెదరు గాక అని కింద 11వ వచనంలో ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును. ఎక్కడుంది రాజ్యం? మనమే ఆయన రాజ్యం, సంఘమే ఆయన రాజ్యము. రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును ఎవరికి తెలియజేయాలి? నరులకు తెలియజేయాలి. ఎవరిస్తారు ఇల్లు? మరి నువ్విస్తావా? ఎవరు కాబట్టి ఒకరిని ప్రేరేపిస్తారు. అదే ఇల్లు. ఇంటినే ఆలయంగా మలిచారు మనందరి కోసం. అందుకే ఆయన కార్యముల గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడుచున్నవి. ఎప్పుడు డిక్లరేషన్ చూడండి, ఎప్పుడు డిక్లరేషన్ ఇది. అందుకే అంటున్నాడు ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును నరులకు తెలియచేయాలి. సంఘం ఎందుకు 10 సంవత్సరాలుగా నడుస్తుంది? ₹1 లాభం లేదు పాస్టర్ గారికి. ఆయన ఇప్పుడు ఫైనాన్షియల్ గా కొంచెం మరి జాబ్ లేదు కదా, చూసుకోవాల్సి వస్తుంది, ఆగి చేసుకోవాల్సి వస్తుంది, మందిరంలో చెప్పాల్సి వస్తుంది. అయినా సంఘాన్ని వదిలిపెట్టట్లేదు. ఎందుకు? అర్థమైందా? మనమేమో అవన్నీ వదిలేసి మీరు వచ్చి వాక్యం వినెళ్ళండి, చేతులు వేయండి బల్లలో, మిమ్మల్ని మీరు ఆధ్యాత్మికంగా చక్కగా ఉంచుకోండి, అందుకు సంఘానికి రండి. ఐగరు పని ఉంది, ఐగరు చుట్టాలు వచ్చారు. సంఘ ప్రభావాన్ని, రాజ్య మహోన్నత ప్రభావాన్ని, ఆయన బలాన్ని నరులకు తెలియచేయటానికే సంఘము. అందుకే ఇందాక మీరు కీర్తనలో చదివారు కదా, 119వ కీర్తనలో 73వ వచనం చూడండి. 119వ కీర్తన ఇందాక ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదివారు కదా. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపును ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలను ఎందుకునైనా నాకు పుట్టిన దినం ఇచ్చావు? బర్త్డే చేసుకోవటానికా? చేసుకోవాలి ఖచ్చితంగా. మీరు కూడా ఏమన్నా దేవుని కొరకు సాక్రిఫైస్ చేసాం, దేవుడు అంటే మేము ఇష్టంగా ఉన్నాం, దేవుడి కొరకు మమ్మల్ని మేము ఉపేక్షించడం ఏంటి, దేనికైనా మేము రెడీగా ఉన్నాం అన్నట్టుగా ఉన్నామా? లేవు.
మనం ఇస్తాం, పుట్టించో. అసలు మీకు అర్థమవుతుందా? మనం 100 ఏళ్ళు అనుకున్నాం, ఆల్రెడీ 69 అయిపోయినాయి. ఉంటామా పోతామా? వయసు పెరిగే కొద్దు ఉంటామా పోతామా? భయం అనిపించట్ల బర్త్డే అంటే. మనకేంటో క్రాకర్లు, కేకులు, బెలూన్లు, భోజనాలు, ఈ సందడిలో మునిగిపోయి నా జీవితంలో 1 రూపాయి పోయిందని ఏడవటం లేదు మనం. అందుకే భక్తుడు అన్నాడు, నాయనా నా దినాల్ని లెక్కించే తెలివి నాకు ఇవ్వు. భయభక్తులు కలిగి ఉండే జ్ఞానం వల్ల ఉపయోగం ఏంటి? ఇది తెలుస్తుంది. నీ డేస్ కౌంటింగ్ ఏంటో నీకు తెలుస్తుంది. అర్థమవుతుందా? నువ్వు ఎంతకాలం బతుకుతావో నీకే తెలుస్తుంది. పోతున్నావు భయం ఉండదు, దీర్ఘాయుష్యు కలిగి ఉంటావు. అందుకే అంటున్నాడు, ఎందుకమ్మా నాకు ఇచ్చావు అంటే, నీ చేతులు నన్ను నిర్మించడం అనేది చిన్న పదం కాదు, పెద్ద భారీ కట్టడానికి ఉపయోగించే పదజాలం. నిర్మించడం అంటే కళ్ళు, కాళ్ళు, చేతులు, కన్ను, ముక్కు, చర్మం, కిడ్నీలు, హృదయము, ఇవన్నీ అసలు మొత్తం నారీ వ్యవస్థ. ఇదంతా భారీ కట్టడం. పిల్ల పుట్టగానే వెళ్ళి ఆడపిల్ల, మోపిల్ల, అమ్మయ్య మోపిల్లడా అనుకుంటాం. కానీ నీ భారీ ఆకారం బాగా ఉండాలి అంటే గర్భంలో ఏం బాగుండాలి? నువ్వు ఫీటల్గా, పిండంగా ఉన్నప్పుడు బాగుండాలి. అందుకే దేవుడు ఎప్పుడు చూస్తానన్నాడు? నువ్వు పిండంగా ఉన్నప్పుడు చూసింది. ఇప్పుడు పాస్టర్ గారు అంత ఏజ్ రావడానికి ఫస్ట్ ఎవరు చూస్తుంటారు? వాళ్ళ అమ్మ కాదు, అంటే మా నాన్నమ్మ కాదు. ఎవరు చూశారు? వాళ్ళ నాన్నగారు కాదు, మా తాతయ్య గారు కాదు. నాకు సువార్త ఫస్ట్ చెప్పింది మా తాతయ్య గారు. ఆయన దగ్గర ఎప్పుడు ఉంచేవాళ్ళట. ఆయన నాకు పాట నేర్పేవాడు. మా వారు ఇప్పటికీ పాడతారు. ఆ పాట ఎంతగా అంటే, వెలుగొచ్చింది లెమ్ములు తేజరిల్లు వెలుగొచ్చింది అని ఒక ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఉంటాయి కదా, అలాంటి పాటలు 3 చెప్పారు. ఆ పాటలు నేను బాప్తిస్మం పొందక ముందు నుంచి వాటిని ఆలోచించాను, కానీ నేను మారు మనసు పొందలేదు. సో అలాంటి ప్రక్రియలో వాళ్ళ అమ్మా నాన్న ఏం కేర్ తీసుకోలేదు. పిండంగా ఉన్నప్పుడే తన బాడీ మొత్తం బాగుండాలని చూసింది ఎవరు? పిండమునై ఉండగా నా కన్నులు నిన్ను చూశాయి. ఎందుకు చూశాయి అంటే చెప్తున్నాడు చూడండి, రూపాన్ని ఇచ్చావు ఎందుకంటే నేను నీ ఆజ్ఞలు నేర్చుకోవాలి. మీ బిడ్డలు ఇచ్చేశారు కదా దేవుడు. ఎందుకు ఇచ్చాడు? ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా గ్రూప్ 1, గ్రూప్ 2 గూగుల్లో జాబులు కొట్టడానికి కదా. నీ ఆజ్ఞలు నేర్చుకోవడానికి. బైబుల్ తప్ప ఇంత క్లారిటీగా పెళ్ళెందుకు చెప్పే ఒక బుక్ ఏమైనా చూపించండి. అందుకే బుక్ తీసుకొని ఎక్కడికైనా వెళ్ళి చెప్పేయాలనిపిస్తుంది అండి. ఎలాగైనా చెప్పేయాలి. పెళ్లి చేయాలటానిక పిల్లల్ని కానీ పెళ్లి చేయడానికి మాత్రమే అవి మన బాధ్యతలు. కానీ మనం ఖచ్చితంగా మన పిల్లల పట్ల నెరవేర్చవలసిన దేవుని ఆజ్ఞ ఏంటో తెలుసా? నీ పిల్లలకు దేవుని ఆజ్ఞలు నేర్పిస్తున్నారా? కనీసం చెప్పిస్తున్నారా? చెప్పించడం ముందు నీకు వస్తేనే కదా చెప్పగలుగుతావు. గుడికి వెళ్ళరా, ఎందుకు వెళ్ళమా? నేను వెళ్ళను. వెళ్ళాలిరా. ఎందుకు వెళ్ళాలమ్మా గుడికి అంటే చెప్పాలి కదా. ఒరే, నేను నీ కాలు వంకర ఉన్నా, కన్ను వంకర ఉన్నా, అసలు నువ్వు శరీరంలో నువ్వు బాగోపోయినా నేను టచ్ చేసేవాడినే కాదురా. కానీ నువ్వు బాగా రావాలని, నేను నిన్ను ప్రేమించాలని నిన్ను బాగా చూసింది మన తండ్రి అయిన దేవుడు. ఇంత నాలెడ్జ్ ఉందా? భయభక్తులుంటే జ్ఞానం వస్తుంది కదా. అందుకే అంటున్నాడు, నా ఆజ్ఞలు నెరవేర్చినట్లు నాకు బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఎక్కడొచ్చినా వాక్యమే కదా. మళ్ళీ వాక్యం దగ్గరికే రావాలి. ఆయన ఎందుకు గుప్తమై ఉన్నాయి అంటే దాక్కొని ఉన్నాయి. రిలీజ్ చేయాలని నువ్వు సంఘానికి రావాలి. అందుకే ఒకళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. నువ్వు నేను ఇళ్లను సాక్రిఫైస్ చేయము, కరెంటు సాక్రిఫైస్ చెయ్యం, కూర్చోడానికి ఆతిథ్యం చెయ్యము, కాఫీ టిఫిన్లు కాదు కదా, భోజనాలు కూడా మనం ఆలోచించాం. పాస్టర్ గారు మిమ్మల్ని పిలిచారంటే భోజనాలు పెట్టకుండా పంపించరు, మిమ్మల్ని పిలిచారంటే కుర్చీ వేయకుండా పంపించరు. ఇవన్నీ త్యాగాలు జరగాలంటే ముందు ఆయన మారాలి. ఆయన మారాలంటే ఆయన పిండంలో ఉండగానే ఎవరు చూడాలి? అది. ఇప్పుడు పిల్లల్ని కన్న వాళ్ళు ఏం చేయాలి? ఆడపిల్లని చూడాలా, మగ పిల్లల్ని చూడాలా? ఇచ్చేవనైనా సంతోషం అని చూడాలి. ఇవ్వకపోయావా మరి సంతోషం అనుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఇచ్చినందుకు మిమ్మల్ని ఎక్కడ అడుగుతారు. అర్థమవుతుందా? అందుకనే నా ఆజ్ఞలు నెరవేర్చడానికి నిన్ను నిర్మించుకున్నాను అంటే 72వ వచనంలో మాట చూడండి. వేల కొల
బైబిల్ ఎక్కడుంది? బైబిల్ ఎక్కడుంది? మళ్ళీ అలమారాలో ఉంటుంది. మీ ఇంట్లో గోల్డ్ ఎక్కడుంది? మాకు చెప్పొద్దు, చేసుకోండి. కంఠభూషణములుగా వాక్యం ఉండాలిగా, చెవులకు దిద్దుల్లాగా వాక్యం ఉండాలిగా. అవన్నీ వద్దు బాబు, నీకంటే బంగారం ముఖ్యం కదా. కానీ బైబిల్లో భక్తుడు ఏం రాయించాడు? వేల కొలది వెండి బంగారు నాణాల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. పాస్టర్ గారిని గమనించారు, ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఏమిస్తారో బైబిల్ ఇస్తారు. బైబిల్ ఇప్పించడం నేర్పించారు. ఎందుకు చాలా మంది ఇష్టపడరు, కానీ ఇదే ఇవ్వాలి. ఎందుకంటే ఇన్స్పిరేషను, జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే ఏది ఇవ్వాలో తెలుస్తుంది, ఏం చేయాలో తెలుస్తుంది, ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. అందుకే అంటున్నాడు, వేల కొలది వెండి బంగారు నాణాల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు గొప్పదని. 77వ వచనంలో నీ ధర్మశాస్త్రమే నాకు హ్యాపీ. హ్యాపీ ఉందా మీకు? వాక్యం చెప్తే హ్యాపీగా ఉంటుందా? చాలా నీరసం అయిపోద్ది మనసు. ఎందుకని అనుకుంటున్నారు? శరీర మనసుతో ఇక్కడ వచ్చి కూర్చుంటాం. అదే ఆత్మలో గనక మీకు దేవుని గురించి ప్రేమ ఆలోచన ఉంటే ఇంకా ఏం చెప్తావు నాయనా, ఏం చెప్తావు నాయనా అనిపిస్తుంది. అందుకనే భక్తుడు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, నేను బ్రతికే దినాలన్నీ కరుణ కటాక్షము నాకు కలుగును గాక. ఎందుకు కలగాలి? ధర్మశాస్త్రము నీకు హ్యాపీగా అనిపిస్తే, దేవుడిచ్చిన మాట నీకు హ్యాపీ అనిపిస్తే, ఆయన కరుణ కటాక్షం కలగాలని ఆయనకి బ్లెస్సింగ్. మీకు అర్థమైందా? నాయన ఇదేంటి ఓవర్ కాన్ఫిడెన్స్ గా అనిపిస్తుందా? ఎవరైనా ఎదుటోళ్ళు బ్లెస్సింగ్ చేస్తారు, కానీ ఆయన బ్లెస్సింగ్ చేసుకుంటాడా? ఎప్పుడు బ్లెస్సింగ్ చేసుకోవచ్చు అంటే ధర్మశాస్త్రము అంటే బైబిల్లో ఉన్న ప్రతి మాట నీకు నీవు సమ్మతించుకునేలాగా నువ్వు నలగొట్టుకొని ఆయనకి ఇష్టమైనట్టు బతికితే నీ కరుణ కటాక్షం నా మీద ఉండుగాక అంతే అనిపించింది. ఇది చాలైనా అనిపిస్తుంది. పాడేటప్పుడేమో నువ్వు చాలంటావు, చేసేటప్పుడేమో నువ్వు కాదు వేరే ఏదన్నా ఇవ్వంటావు. బతుకొకలాగా పాటొకలాగా ఉండకూడదు. సో దేవుడు చెప్తున్న మాటని మీరు తీసుకోండి. ఇదే అధ్యాయంలో 83వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, నేను పొగ తగులుచున్న సిద్ధె వలె. ఎప్పుడు పొగ తగులుతుంది సిద్ధి చెప్పండి? ఎనీబడి జ్ఞానం ఉంటే ఆయిల్ అయిపోతున్నప్పుడు, ఇంకా నూనె లేదు, ఒత్తిలో ఇంకా అంత డ్రై అయిపోయింది అన్నప్పుడు ఏమొస్తుంది? మన జీవితం కూడా అంతే. ఎంగేజ్లో పాస్టర్ గారిని పట్టుకున్నారు ఎవరన్నా? దేవుడు పట్టుకుంటే తప్ప మాటలు లేదు. మీకు కూడా ఆయన వాక్యము పట్టుకోవాలి. నేను చెప్తే భయపడకూడదు, నేను కనపడగానే వందనాలు చెప్పకూడదు, అయ్యగారు కనపడితే వందనాలు కాదు. చూడగానే ఆయనకి ఎందుకు వందనాలు చెప్పాలంటే, నాయన మాకు సువార్తను వినిపించడానికి నిన్ను ఇంకా బ్రతికి ఉంచారు కదా, థ్యాంక్ యూ అని చెప్పుకోవాలి. అందుకు ఆయనకి వందనాలు చెప్పాలి. మీరు తిరిగి పద్దాగా ప్రైజ్ లాడ్ అంటారు. ప్రైజ్ లాడ్ అంటే తెలుగు కన్వర్షన్ ఏం చెప్పండి? దేవుణ్ణి స్తుతించండి. నాకేం చెప్తున్నారు? మాట్లాడేటప్పుడు వందనములు చెప్పండి. వందనములు, నమస్కారములు, శుభములు ఇవి చెప్పండి. ప్రైజ్ లార్డ్ అంటే రిపీటెడ్ గా అగైనెస్ట్ గా ఉన్న పర్సన్ థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పాలి. ఇవి నేర్చుకోవాలి. కాన్వర్సేషన్స్ లో జ్ఞానం ఉంటే మనం ఎలా మాట్లాడాలో కూడా నేర్చుకోవాలి. అందుకే అంటున్నాడు, నేను పొగ తగులుచున్న సిద్ధవలే ఉన్నా కూడా. మీకు తెలుసా, పాస్టర్ గారిని అతి దగ్గరగా ఉండి చూసేది నేను. మార్నింగ్ మొదలవుతుంది ఆయన డైట్ మా దగ్గరకు వచ్చినప్పుడు. చాలా ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు, కానీ ఎప్పుడన్నా మీ దగ్గరకు వచ్చేలాగా అనిపించారా? చూడగానే పిల్లలు తీసుకురండి, పెద్దోళ్ళు మీరు రండి, కూర్చోండి, రండి, ఇంకాసేపు వినండి. ఆయన యాక్టివ్నెస్ చూసారా? మనం కాసేపు కూర్చోగానే జోగుతాం, కాసేపు చూడగానే ఇంకెందుకులో వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఇక్కడ తన పరిస్థితి కూడా పొగ తగులుచున్న సిద్ధి వలె ఉన్న నేను నీ కట్టడలను మరుచుటలేదు. అది మనం చేయాలి. ఆయన చూసి నేర్చుకుని మనం కూడా అలా బిహేవ్ చేయాలి. వాక్యానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. నైనా నేను కాలిపోతున్నా, ఏ విధంగా? అప్పుల బాధలతో, బంధువుల బాధతో, అసలు శరీరమే మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెడుతుంది. అదే బైబిల్ చెప్పింది, 60-70 సంవత్సరాలే మానవ జీవితం, అధిక ప్రయాసే. అది కూడా ఆ ప్రయాసతో ఉన్న జీవితంలో మీకు ఎలా ఉంటుంది లైఫ్ అంటే? ప్రయాస అంటే కష్టం.
ఇప్పుడు అడగండి, నా లైఫ్ నేను ఎలా లీడ్ చేస్తున్నాను ఆయన గారిని అనుభవాన్ని అడగండి. మీకు చెప్పని బాధ అంటూ ఉండదు. శరీర బాధల నుంచి, ఆర్థిక బాధల నుంచి, రిలేషన్ బాధ నుంచి అన్ని తనకు మానసికంగా చాలా ఇబ్బంది ఉంది. అయినా కూడా నీ కట్టడలను నేను నేర్చుకున్నామా? నేర్చుకోవాలనిపిస్తుందా? అమ్మ మీకు ఎందుకు చెప్తున్నాడో అర్థమవుతుందా? అమ్మ మీకు బండి అవైలబుల్గా ఉంటుంది, మీరు నడవనక్కర్లేదు, మీరు రండి 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 అని నేను ఎందుకు ప్రయాసపడుతున్నారో ఏమన్నా అర్థమవుతుందా? మీరు నడిస్తే కాళ్ళు కందిపోతాయనా? మీరు ఈ సాకు చెప్పి రాకుండా ఉంటారని. ఇది దేవుని ప్రేమను బట్టి అని చెప్తున్నారు. మనం ఏం చేయాలో తెలుసా? ఐదుగురికి బండి పెట్టడం ఏంటి, మేము మాకు లేవా 2 కాళ్ళ బండి, మేము ఎట్లాగైనా వస్తాం, ముందు మీరు పెట్టండి, మమ్మల్ని పిలిపించండి, మేము వచ్చి కూర్చుంటాం అనే వాళ్ళు ఉన్నారా? లేదు, ఆయన ఫెసిలిటీని ఎలా యూజ్ చేసుకుందామని చూసుకుంటాం. ఈవెన్ దో నేను రాలేను కదా. అందుకనే దేవుడు మనకి ఆయన తరపు నుంచి చేస్తున్న ఒక మోరల్ ఏంటంటే, పొగ తగులుతున్న సిద్ధలాగా ఉన్న ఆయనను గూర్చిన కట్టడలు ఆయన ఎట్లా మర్చిపోకుండా 10 సంవత్సరాల సంసార జీవితాన్ని లాగటం ముఖ్యం కాదు, అసలు అవసరం లేదు. కన్సిడర్ చేయగలిగిన దేవుడు 10 సంవత్సరాల సంఘ కాపరిగా ఎంతమందిని నువ్వు గ్రిప్పింగ్ చేయగలిగావు, ఎంతమందిని ఆత్మీయంగా హెచ్చరించగలిగావు, ఎంతమందికి స్వబుద్ధిని ఆధారం చేసుకోకండి, దేవుని బుద్ధే మీకు ఇంపార్టెంట్, అందుకోసం మీరు రండి అని చెప్పే విధంగా ఆయన లైఫ్ ఉండింది. అఫ్ కోర్స్ వర్సెస్ వైజ్ గా కొన్ని తారతమ్య భేదాలు ఎక్కడైనా ఉంటాయి, ఉండి తీరాలి కూడా. ఎందుకంటే బైబిల్ ఒక వేలో కొంతమంది ఒకళ్ళు ఆలోచిస్తారు, కొంతమంది వాళ్ళ యొక్క ఆచరించిన ప్రాచీన పద్ధతులను బట్టి ఆలోచిస్తారు. కానీ పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆలోచిస్తే అందరికీ ఏక మనసు వస్తుంది. సో అది వచ్చే వరకు అందరం ఏకాత్మ కోసం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థించే సమయం మీరు గనక సంఘంలో ఎక్కువ పెడితే మీరు పరలోకంలో స్థానం కలిగి ఉంటారు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. ఏం చేస్తున్నారటండి? అంటే మానకూడదా? ఇది ఆజ్ఞ ఇంటి కొంపదీసిన. కొందరు మానుకొనుచున్నట్లుగా. ఎందుకు మానేసావు? జలుబు. ఎందుకు మానేసావు? నాకు రావాలనిపించలే. ఎందుకు మానేసావు? పెళ్లి. ఎందుకు మానేసావు? బంధువులు. ఎందుకు మానేసావు? ఎందుకో రావాలనిపించలే. ఏంటి నీ ప్రాబ్లం మందికి రావడానికి అంటే నువ్వు చెప్పే సాకులు ఉన్నాయి చూసావా? ఒకరోజు ఖచ్చితంగా వీటి గురించా నేను చెప్పి ఆన్సర్ చెప్పి తప్పించుకున్నాను, ఖచ్చితంగా ఏడుస్తాం మనం. కొందరు మానుచున్నారు, వాళ్ళని చూసి నువ్వు మానమాకు. సమాజంగా కూడటం మానక. ఆజ్ఞ కదా, ఒక్క నిమిషం పరిగెత్తకండి. సమాజముగా కూడుకోవడం మానక. 10 ఏళ్ళు నడిపించావు నాయన ఇక్కడ సంఘ కాపరిని. మరి ఆయన చెప్పే మాట ఎందుకంటే సమాజకంగా కూడుకోవడం మానుకోకూడదు. వాళ్ళు వద్దు అని మనల్ని బయటకు తోసేస్తే తప్ప ఇక్కడికి రాకుండా ఉండకూడదు. వాళ్ళు ఎలాగో నేను రమ్మనే కదా చెప్తారు. పైగా వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఒకరిని గురించి ఇంకొకరికి హెచ్చరికలు జారీ అవుతాయి. ఎవరు చెప్తారు ఇవి? ఇక్కడ ఒకరిని ఏర్పాటు చేసుకుని దేవుడే స్వయంగా హెచ్చరికలు జారీ చేస్తారు. సంఘం యొక్క ప్రయారిటీ ఏంటో చెప్తున్నా, ఎందుకు రావాలో చెప్తున్నా. ఇంకేమంటున్నాడు? ఆ దినము సమీపించే కొద్ది. ఏ దినం అండి? నువ్వు పోయే దినం, నేను పోయే దినం, లేదంటే ఆయన వచ్చే దినం. ఎప్పుడో తెలుసా మనకి? 2 దినాలు. ఆ దినము అనగానే ఎప్పుడు బైబిల్లో 2 ఉంటాయి. ఆ దినము అంటే నువ్వో నేను పోయే దినం, లేదంటే ఆయన వచ్చే దినం. ఆయన రావడానికి ఆలస్యం జరగొచ్చంట. ఎందుకని? 1వ పేతురు రాసిన పత్రిక చూడండి, ఆ మాట చూడండి. మీకు ఎవరైనా రిఫరెన్స్ తెలుసామో? 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఇది ఇలాగా ఉంచి 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము. అయితే ప్రభు వచ్చే దినము. రిఫరెన్స్ చెప్పమ్మా. 9వ వచనం కదా? 3వ అధ్యాయం 10వ వచనం. చదువుతాను. అయితే ప్రభు 9 నుంచి చదవమ్మా. 9 నుంచి చదివితే కొందరు ఏమనుకుంటున్నారు? ఆయన వస్తాడులేమోలే, ఎప్పుడు వస్తాడు, వచ్చినప్పుడు చూద్దాంలే, బాప్తిసం అప్పుడు తీసుకుందాంలే, లేదంటే ఆయన పిలిచినప్పుడు ఏదో ఒక సాకు చెప్తాంలే. ఇలాంటి వాళ్ళందరూ
ఇంకా ఆలస్యం అవుద్ది అనుకుంటున్నారు కదా. వారు ఎంచుకున్నట్లుగా దేవుడు తన వాగ్దానాన్ని గురించి అస్సలు లేట్ చేయదలుచుకోలేదంట. కానీ ఆయనకు ఒకటి అడ్డు వస్తుందంట. ఏంటది? కానీ ఎవడును అంటే అర్థం ఏంటండి? 800 కోట్లు ఉన్నారు మన సమకాలికులు, మనతో పాటు బతికేవాళ్ళు. ప్రజెంట్ భూమి మీద ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్ల మంది ఉన్నారు. ఎంత భారం ఉంది కదా క్రైస్తవులకి. ఈ 800 కోట్ల మంది నశించటం ఇచ్చయింపక, అంటే ఇష్టపడక, దేవుడికి నువ్వు చచ్చిపోవడం నేను చచ్చిపోవడం ఈవెందో ఆలస్యంలే అప్పుడు చూద్దాంలే అనుకున్న వాళ్ళు కూడా నశించిపోవడం ఇష్టం లేదు కనుకనే ఆయన ఇచ్చయింపక అందరూ ఏంటంటే ఆయన కోరిక అందరూ మారు మనసు పొందాలి. అందరూ ఏం చేయాలి? గుడికి రావాలి కదా, మారు మనసు పొందాలి. నువ్వు మారు మనసు పొందావంటే ఆటోమేటిక్గా నీకు ఎవరు చెప్పక్కర్లో వచ్చేస్తావు. మారు మనసు పొందవలని కోరుతూ నీ ఎడల ఏ శాతం నువ్వు చూపిస్తావా? ఎన్నిసార్లు నిన్ను భరించనీక నా లైఫ్ లోంచి నిన్ను కొట్టేస్తాను. ఎవరైనా మన కుటుంబంలో తప్పు చేస్తే దీర్ఘ శాంతం లైఫ్ టైం ఇచ్చాడు దేవుడు. ఇది కదా దేవుని ప్రేమ. ఆలస్యాన్ని ఎక్కిరిస్తారా? ఆలస్యాన్ని అని నెగ్లెక్ట్ చేస్తారా? ఆలస్యం ఎందుకంటే కేవలం నీ కోసం. అందుకే సంఘం ఇక్కడ ఉంది. సంఘం ద్వారా ఆయన నీతి వెదజల్లబడుతుంది. నువ్వు మారాలని. మారకపోగా ఆలస్యాన్ని ఏం చేస్తున్నావు? లీనియస్ తీసుకుంటున్నావు. చూద్దాంలే అంటున్నావు. ఈ లోపు నువ్వు పోతే ఎవరి బాధ్యులు? నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి. అందుకే హెబ్రీ పత్రికకు వచ్చిన తర్వాత మాట ఏమంటున్నాడు చూడండి. 10వ అధ్యాయంలో 24వ వచనంలో వాగ్దానము చేసిన వాడు, ఆ పై వచనం నుంచి చదువు 23. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఎప్పుకొన్నది నిశ్చలముగా పట్టుకొందుము. 25 నుంచి ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. అంటే దినములు లెక్కించడం తెలిసిద్దా? దినములు లెక్కించడం తెలిసిద్దా అంటే నువ్వు పోతావనేది నీకు తెలిసిపోద్దా లేదా? నీకేం చెప్తారో తెలుసా? నేనే ఎవ్వరు నీ శరీరం గురించి నువ్వే ఆలోచించుకో. కళ్ళు మసకబారుతాయి, కాళ్ళు తడబడతాయి. ఇంకా ఫుడ్ ఒకప్పుడు నువ్వు పెద్ద పెద్ద బౌల్స్ లో తినదాన్ని కనీసం పెరుగన్నం ఉంటే చాలంటావు. పెరుగన్నం నుంచి చారన్నం చాలంటావు. వద్దు 4 ఫ్రూట్స్ చాలంటావు. అసలు ఏమి వద్దు, ఈరోజు కాళ్ళు ముడుచుకొని పడుకుంటానంటావు. ఈ పరిస్థితులన్నిటికీ కారణం ఏంటంటే నీ దినాలు చాలా దగ్గరగా ఉన్నాయి. ఇది కాకుండా అయినా నువ్వు తెప్పరేలో తేరుకోవు కాబట్టి తప్పు మన ఏదో ఒక రోగంతో దేవుడు కొట్టి మరీ చూపిస్తాడు. లే, నువ్వు మారి నీ జీవితాన్ని మారు మనసు తెచ్చుకుని నా కొరకు బ్రతకాలని, నా కట్టడలు నేర్చుకోవాలని కదా నిన్ను రూపించి నిర్మించాను. నేర్చుకోవడానికి నిన్ను నీ కొరకు మందిరాన్ని నీకు దగ్గరలోనే పెట్టాను. నోబడి రియాక్టింగ్. అందుకే అంటున్నాడు ఆ దినము సమీపించుట కొలది మరీ ఎక్కువగా అలాగా చేయిస్తూ ఏమేమి నేర్చుకోవాలి తెలుసా? సంఘానికి వచ్చి ప్రేమ చూపించాలి అందరి ఎడల. నువ్వేమో దొరకకుండా పుణ్యాత్ములం అయిపోయాము. కొంతమంది దొరికి పాపాత్ములు అయిపోయారు. వాళ్ళ ఎడల మనకు ఉంటుందండి చూపు, మామూలు చూపు కాదు. అందుకే దొరికితే దొంగ, దొరకకపోతే ఇప్పుడు మనం దొరకలేదు కాబట్టి దొరికిన వాళ్ళంతా దొంగలు. ఒకరోజు నీ నీతి క్రియలన్నీ ఆయన ముందు చూపిస్తా ఉంటాడు. అప్పుడు ఎవరు దొంగలో ఎవరు దొంగలో తెలిసిపోద్ది. అందుకని సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరిలో ఏం చూపించాలి? ప్రేమ చూపించాలి. సత్కార్యము పిలిచి సెలవుగప్పడమా? సత్కార్యము అంటే సత్యముతో కూడిన కార్యాలు ఏం చేసావు నీ ఇంటి నుండి, సంఘం నుండి నేర్చుకోవాలి. వచ్చి నాయన నాకు ఇంతవరకు ఆహారాన్ని ఇచ్చావు, ఇంతవరకు వస్త్రాన్ని ఇచ్చావు, ఇల్లు ఇచ్చావు, కుటుంబం క్షేమంగా ఉంచావు, థ్యాంక్ యూ అని వెళ్ళిపోతుంటే దేవుడు వాక్యంతో నేను హెచ్చరించాను. సత్కార్యం ఎక్కడా? నీ క్రియలు ఎక్కడా? గ్రంథంలో రాయబడిన లెక్కల ప్రకారం నువ్వు చేసిన పనులేవి? ఇవి సంఘం ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. సత్కార్యాలు నేర్చుకోవడానికి సంఘానికి రావాలి, ప్రేమను చూపించడానికి సంఘానికి రావాలి. ఇవన్నీ చేయాలి అంటే ఒక్కరి వల్ల కాదు కాబట్టి ఒకరినొకరు పురికొల్పుకోవడానికి. అర్థమైందా?
అర్థమైందా? అందుకే కింద కూడా అంటాడు, ఒక మాట చూపిస్తాను. మొట్టమొదట సంఘం ఎలా ఉందో చూపించి ముందుకు వెళ్ళిపోతాను, కొద్ది నిమిషాల్లో ముగించేస్తాను. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 41వ వచనం చూడండి. 41. ఆయన వాక్యము అంగీకరించిన వారు ఏం చేయాలి? సంఘానికి వస్తే నువ్వు చెప్పేది ఏదో నువ్వు చెప్పుకో, నీ శ్వాస ఏదో నువ్వు చూసుకో, మేము మాత్రం విన్నట్టు ఉంటాం వెళ్ళిపోతాం అని అనకూడదు. వాక్యము వినాలి. వినాలంటే నీకు మనకి ఒకసారి వింటే ఏం గుర్తుండదు. కాబట్టి ఏం చేయాలి? రాసుకుంటూ ఉండాలి. లేదంటే పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారో చూడాలి. అసలు బైబుల్ లేకుండా సంఘానికి రాకూడదు. స్కూల్కి పంపిస్తారా మీ పిల్లల్ని? పిల్లల చేతిలో కూడా బైబిల్ పెట్టి పంపించాలి. ఇవి నేర్చుకోవాలి, మనం ఇవి చెయ్యాలి. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఆ గ్రంథం యొక్క విలువలేంటో. అందుకే వాక్యం వినాలి, విన్న వాక్యం తర్వాత అంగీకరించాలి. అంగీకరించిన వాళ్ళు వెంటనే బాప్తిస్మం తీసుకోవాలి. ఇది వరకు మనకి బాప్తిస్మం తీసుకునే ఛాన్సెస్ ఎక్కడా లేవు. ఒక సాధు సుందర్ సింగ్ గారు వచ్చిన తర్వాత మనకి ఇండివిజువల్ గా మనంతట మనం ఓన్ గా బాప్తిస్మం తీసుకునే ఒక అవకాశం దేవుడు కల్పింపజేశారు, ఆయన పురుకొల్పి. అందుకే ఒకరినొకడు పురుకొల్పుకోండి. పాస్టర్ గారు మీకు చెప్తుంటాడు, ఇక్కడ ఒక ఏముండింది మనకు బాప్తిస్మం తీసుకోవడానికి కొల నుండి నీళ్లు రెడీగా ఉన్నాయి, సిద్ధమా? ఆయన అడుగుతూనే ఉన్నాడు, కానీ అంగీకరించే వాళ్ళు లేరు. మరి సంఘం వల్ల ప్రయాసకి ఏంటి? జీరోనా? ఆయన ఇంత పెట్టుబడి పెడుతున్నప్పుడు, ఇంత మీకు త్యాగం చేసి మీ ముందు నుంచున్నప్పుడు మీరు బాప్తిస్మం పొందడానికి మీకు ఏంటి ప్రాబ్లం? మీ సంఘంలో, మీ గృహాల్లో మీ వ్యక్తులను మార్చి తీసుకొని రావడానికి ప్రాబ్లం ఏంటి చెప్పనా? నేను మీరే ప్రాబ్లం. మీలో హిపోక్రటికల్ వేషధారణ ఉంది. ఇక్కడ ఉన్నప్పుడు చాలా బాగా ప్రార్థన చేస్తావు, ఇక్కడ ఉన్నప్పుడు బాగా పాట పాడతావు, ఇంటికి వెళ్ళిన తర్వాత నీ రూపం మారిపోద్ది. వాడు వచ్చేస్తాడు వెంటనే, ఎందుకంటే వాక్యాన్ని ఎత్తుకుని పోయేవాడు ఉంటాడు కనుక, వాడి పట్ల మీకు శ్రద్ధ ఎక్కువ కనుక వాడికి అవకాశం ఇచ్చేస్తావు కనుక నీలో ప్రాచీన స్వభావం బయటికి రావడం వల్ల నీ ఇంటి వారు మారటం లేదు. ఇక్కడ ప్రయాస అంతా వ్యర్థమవుతుంది. ఆయనకేమవ్వదు. ప్రయాసను వ్యర్థం చేసిన నిన్ను లెక్క అడుగుతాడు ఖచ్చితంగా. అందుకే అంటున్నాడు మీరు బాప్తిస్మం పొందాలి. ఆ పొందితే పేతురు గారు చేసిన స్పీచ్ ఎంతమంది మారారటండి? ఒక్కళ్ళు మారుతారేంటి? ఒక్కళ్ళు మారుతారా? అందుకే ఇంకేం చేయాలట? బోధ, అపోస్తుల బోధలో ఉండాలి సంఘం. అపోస్తుల బోధలో ఉండాలి. ఈ బోధ, ఆ బోధ, నా బోధ, నాకు తోచిన బోధ చేస్తున్నారేమో గమనించుకోవడానికి కూడా మనం సంఘానికి రావాలి. అపోస్తుల బోధలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, రొట్టె విరచడానికి రావాలి. రొట్టె ఎందుకు విరవాలి? ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటే తప్ప నీ బతుకు ప్రతి రోజు నా బతుకు బలహీనతల మధ్య నలిగిపోతూ యుద్ధం జరిగిస్తుంది. ఏ బలహీనతల్లో ఆయన సిలువ కేసు కొట్టేశామో నీకు తెలియదు. నీకు తెలియని వాటి వల్ల ఎన్నో విషయాల ద్వారా ఆయన అవమానపరిచేశాం. సో ఆ లెక్కలన్నీ మనం క్షమించమని అడగటానికి సంఘానికి రావాలి. ఇవన్నీ చేయటానికి కదా సంఘానికి రావాలి. ఆయన నీకు జన్మనిచ్చింది, నీకు నిర్మాణం చేసింది, ఆయన ఆజ్ఞలు నేర్చుకోమని కదా. నేర్చుకున్న వ్యక్తుల ద్వారా నీకు బోధింపజేస్తుంటే మారమంటే నువ్వు ఇంకా ఆలస్యం చేస్తానులే అంటే ఏం చేస్తావు? అందుకే ఒక మాట చూపిస్తాను. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము, ఇంకా 2 మాటలతో ముగించేస్తున్నానండి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. 8వ అధ్యాయము 11వ వచనం. దుష్క్రియకు తగిన శిక్ష ఫాస్ట్ గా ఎందుకు వస్తుంది? మేము తప్పు చేసామంటే ఈ పాటికి మాడి మస అయిపోతాం. అది పాత నిబంధన కాలం. ఇప్పుడు నువ్వు నేను అందరము కృపాకాలంలో ఉన్నాం. నువ్వు ఏం చేసినా దేవుడు జస్ట్ ఫర్ వెయిట్ అన్నట్టుగా ఉన్నారు. జస్ట్ నిన్ను చూస్తున్నారు. సో దాన్ని నువ్వేమనుకుంటున్నావంటే దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా రాదట. శీఘ్రంగా ఎక్కడవుతుంది? రాకపోవటం చూసి మనుషులకి ఏం పోయింది? మందిరానికి రండి ఎక్కువ మంది వస్తారా? పెళ్లి పేరెంటాలంటే ఎక్కువ మంది వస్తారా? ఆబ్వియస్లీ మనకి ఎప్పుడు ఎలా ఉండాలంటే సందడిగా ఉండాలి, కొంచెం ఫ్లేవర్ ఆఫ్ సినిమాటిక్ సిచ్యువేషన్స్ జరగాలి. అవన్నీ ఉంటేనే మనకి ఎంటర్టైన్మెంట్
బాగుంటుంది. కూర్చొని నోరు మూసుకొని జాగ్రత్తగా ఆయన మాట విన్నంటే నిద్ర వచ్చేస్తుంది. అదే అంటున్నాడు, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగపోవడం చూసి మనుషులు భయము విడిచి మనస్ఫూర్తిగా హృదయం నా ఇష్టం చేయటం, ఇది నాకు ఇష్టమయ్యే తప్పు చేస్తున్నాను అంటాం. దుష్క్రియ ఏం చేస్తారంట? దుష్క్రియలు హృదయపూర్వకంగా చేస్తారట. ఇదే మాటని ప్రసంగి గారితో పాటు ఒక వ్యక్తి కూడా రాశాడు. 50వ కీర్తన చూడండి, 50వ కీర్తన 21వ వచనం చూడండి. కీర్తన 50వ కీర్తన 21వ వచనం. ఇట్టి పనులు నీవు చేసినను జస్ట్ నేను మౌనంగా ఉన్నానులే అను అనుకో. ఇది ఎవరైనా రాయిస్తారా? మీకు అర్థమవుతుందా చదివింది? ఇన్ని పనులు చేసి నేను మౌనంగా ఉన్నాను అనేది కూడా రాయించాడు బైబిల్లో. భూత వర్తమాన భవిష్యత్ కాలాన్ని ఎదిగిన దేవుడు రాయిస్తే ఎలా ఉంటుందో బైబిల్ అలా ఉంటుందండి. ఏంటి ఇది కూడా తెలుసా దేవుడికి? అదే అంటున్నాడు, ఇన్ని పనులు చేసి మౌనంగా ఉన్నాళ్లే దేవుడు అని అనుకుంటున్నావు కదా, అందుకు నేను కేవలం ఆఫ్టర్ ఆల్ మనిషి అనుకుంటున్నావు కదా, నీ వంటి వాడిని అనుకుంటున్నావు కదా, అయితే నీ కన్నుల ఎదుటే నీ సంగతులు, ఈ సిచ్యువేషన్ కోసం అందరూ ఎదురు చూడాలి. నీ కన్నుల ఎదుటే నీ సంగతులు నేను లైన్ గా వరుసగా దీని తర్వాత ఇది అసలు ఒక్కదానికే చచ్చిపోతాం. నేను మీకు ఈ మాట అర్థమై టెన్షన్ అయితే నేను నిద్రపడతాను. నాకు తెలిసి మనుషులందరూ ఎదుట నీతిమంతులుగా కనబడతాం. వన్స్ మనం దొరుకుతాం ఎక్కడో తెలుసా? హృదయంలో దొరుకుతాం. అప్పుడు ఆ క్రియలన్నీ తీసుకొచ్చి వరుసగా పెట్టి అడుగుతాను, అప్పుడు నీ ఆన్సర్ ఏంటంటున్నాడు దేవుడు. ఇవన్నీ రియలైజ్ అవ్వి ఆయన దగ్గరికి రావడానికి కదా నిన్ను ఇక్కడ సంఘంలోకి వచ్చింది, పిలిచింది. నిన్ను ఆయన ఇంటికి పిలిచారా? ఆయన శుభకార్యానికి పిలిచారా? ఆయన శుభకార్యం చేసుకుంటే వెళ్తే ఎళ్ళు, లేకపోతే లేదు, అది నీ ఇష్టం. ఇక్కడ పిలిచింది నువ్వు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఆయన మాట వినాలి. ఆయన కొరకు బ్రతకడానికి నీకు చెప్పినవన్నీ చెయ్యాలి. అలా చెప్పినవన్నీ చెయ్యకపోతే నీవు నేను, ఒక నిమిషం ఉందండి, నీవు నేను అందరము కలిసి ఎక్కడికి వెళ్తాం తెలుసా? ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికి వెళ్తాం. ఈ ప్రయాస అంతా ఏమవుతుందో తెలుసా? బూడిదలో పోసిన పన్నీరు అవుతుందా? ఏమవుతుంది చెప్పండి? సో మన ప్రయాస వ్యర్థము కాకూడదు. భూమి మీద బ్రతికిన ప్రతి మనిషి, లోకపూర్వకంగా పెరిగిన ప్రతి మనిషి జీవితం ఏం చేసినా వ్యర్థము 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 అని చెప్పింది బైబిల్. ఇన్నిసార్లు వ్యర్థము, కానీ వ్యర్థం కానిది ఏంటంటే యెహోవా కొరకు భయభక్తులు కలిగి ఉండటమే మంచి జ్ఞానాన్ని ఇస్తుంది, అది పరలోకం తీసుకెళ్తుంది అని బైబిల్ చెప్తుంది. సో నీ జీవితపు విలువ, ఇక్కడికి రావడం యొక్క విలువ నువ్వు తెలుసుకుంటే తప్ప మన జీవితాల్లో మార్పు రాదు. ఆ మార్పు రాని జీవితాన్ని దేవుడు ఎక్కువ రోజులు ఉంచడు. దేవుని తరపు నుంచి చెప్తున్నాను, ఈ ప్రయాసను మీరు వ్యర్థం చేసుకోకండి. సద్వినియోగం చేసుకుంటే ఆత్మతో అందరము అక్కడ కలిసి ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. స్థితిగతులు ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా, నువ్వు మాకు అక్కర్లేదని అనుకున్న ఫరో చేతనే నాయనా నువ్వు అనేక పనులు చేసి చూపించావు. హృదయం కఠినం చేసి మరీ చూపించావు. నువ్వు ఎంత పరాక్రమశాలి. మేము కూడా మా హృదయాల్ని కఠినం చేసుకుంటున్నాం. నీ వాక్యం వినే కొద్ది మాలో భయం రాకపోగా మా హృదయాలు కఠినం అయిపోతుంది. దయతో క్షమించండి. ఆలస్యం మీ దీర్ఘశాంతం అని గుర్తించని ఎంతో మంది కోసం మధ్యలో ఈ సంఘాన్ని ఉంచావు. ఎన్నో సాక్రిఫైస్ కుటుంబం ద్వారా జరిగించావు నాయన. అవన్నీ వ్యర్థం కాకుండా సంఘము వారి జీవితాల్లో ఏం నేర్చుకుంటే బాగుంటారో తెలుసుకుని, ఎలా ఉంటే ఈ సంఘ జీవితము సమాజంలోకి వెళ్ళినప్పుడు బాగుంటుందో తెలుసుకుని ఆ విధంగా ప్రవర్తించడానికి ప్రతి ఒక్కరికి మంచి మనసు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు.